అందరికీ నమస్కారం. ప్రతిరోజు నేను షాప్ నుంచి వస్తానే సాయంత్రము ఏదో ఒక పుస్తకం చదవడం నా అలవాటు. నేను ఇప్పటివరకు సాయిబాబా చరిత్ర చదివినాను, దత్తాత్రేయ స్వామి చరిత్ర చదివినాను, గరుడ పురాణము చదివాను, బ్రహ్మంగారి జీవచరిత్ర చదివాను. ఇప్పుడు నేను భగవద్గీత స్టార్ట్ చేసిన. భగవద్గీత స్టార్ట్ చేసి కూడా చాలా రోజులైంది. ఇప్పుడు నేను చదివేసిన భగవద్గీత. కానీ ఈరోజు ఎందుకో మీతో ఇది నేను షేర్ చేసుకోవాలని మీతో షేర్ చేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. చూడండి, చదివేసిన నేను. ప్రతిరోజు నాకు ఇలా చదువుకోవడం నా అలవాటు. ఇప్పుడు నేను 446 పేజీలో ఉన్నాను. చూడండి, 446 పేజీలో ఉన్నాను. అనిపిస్తుందా మీకు? ఏం లేదు, నేను చదువుతాను. మనం సాధారణంగా చెప్పినట్టు భగవంతుని సంకల్పం లేనిదే గడ్డిపోసైనా కదలదు కదా. ఈ విధంగా సమస్తము అతని సంకల్పం మేరకే చేరుతుంది. అతని సంకల్పమే సమస్తము సృష్టించబడుతుంది, సమస్తము పోషించబడుతుంది.